దుశ్శాసన వెళ్ళు, ఒలిచాయి ఈ దాసి ద్రౌపది వస్త్రాలను. యువరాజా దుర్యోధన, దాసదాసీలకు దండన విధించే విషయమై కొన్ని నియమాలున్నాయి న్యాయ సంహితలో. కాని ఏ దాసినైనా ఇలా వివస్త్రణ చేయటం విశ్వంలోని ఏ న్యాయ సంహితలోనూ ఎవరూ పేర్కొనలేదు. రాజసభలో శస్త్రాన్నెత్తితే ఏ దండన విధిస్తారు మహామంత్రి? ఇంద్రప్రస్థ రాజసభలో ఇలా న్యాయ సంహితను దృష్టిలో ఉంచుకునే దండన విధించారా మాకు? లేదు మహామంత్రి. కేవలం యోధులమైన మమ్ము అవమానించేందుకే మా నుండి మా శస్త్రాలను లాగేసుకున్నారు. అప్పుడు మీరు ఆ సభలోనే ఉన్నారు. అప్పుడెందుకు మాట్లాడలేదు మీరు? యోధులా? నిజంగా యోధులే అయితే మీరు రణభూమిలో నిలిచుండేవారు. ఇలా ద్యూత సభలో కూర్చునేవారు కాదు. ఎన్నో రకాల వానరాలు తమ శిరస్సుపై జూలు పెంచుకోవచ్చు. అంత మాత్రాన ఎవరూ వాటిని సింహమని అనలేరు. ద్రౌపది! వాగ్వాదం. దుర్యోధన, ఈ హస్తినాపురి రాజసభలో నేటి వరకు ఇటువంటి నీతిమాలిన కార్యం జరగలేదు. కురువంశ మర్యాదను గురించి కొంచెం ఆలోచించు. ధృతరాష్ట్ర మహారాజా, నీ మనోనేత్రాన్ని తెరచి చూడు. నీ సభలో ఇంత పెద్ద అధర్మాన్ని అనుమతించకు. యువరాజా దుర్యోధన, కురు రాజ్యసభలో ఇది జరగడానికి వీల్లేదు. మౌనం వహించండి, మాట్లాడకండి. యుధిష్ఠిరుని అడగండి. ప్రభువు తన దాసదాసీ జనులను దండించవచ్చునో లేదో. ఇప్పుడు నీవు, నీ నలుగురు సోదరులు, నీ భార్య ద్రౌపది, మీరంతా నాకు దాసదాసీలు కాలేదా? నేను దాసిని కాను. రాజ్యాన్ని బలంతో గెలుచుకోవాలి దుర్యోధన, వంచనతో కాదు. ఆగు సోదరా దుశ్శాసన. అగ్రజ, నా మాట వినండి. ఉచితానుచిత విచక్షణ లేకుండా ఏ వ్యక్తి అయినా రాజుగా ఉండలేడు. మీరిప్పుడు యువరాజులు కాదు, సమ్రాట్టు. ఇలా మీరే అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఈ ఆర్యావర్తంలోని ప్రజలు మీకు ఎదురు తిరుగుతారు అగ్రజ. వికర్ణ, నీవు ఎవరి పక్షాన ఉన్నావు? మన పితృదేవుని కాదని పాండురాజులని తండ్రిగా భావిస్తున్నావా ఏమిటి? సోదరా దుశ్శాసన, మన జ్యేష్ఠ సోదరునికి హితబోధ చేయడం వారిని వ్యతిరేకించటం కాదు. అగ్రజ, యుద్ధంలో ఒకవేళ రాజులు ఓడిపోతే వారు శస్త్రాన్ని త్యజించక తప్పదు. కానీ ఒక స్త్రీని ఇలా వివస్త్రణ చేయడం న్యాయం కాదు. యోధుడు నిశస్త్రుడు కావడానికి, స్త్రీ వివస్త్ర కావడానికి భేదముంది అగ్రజ. ఇక ఈ ద్రుపద కుమారి కురు వంశానికి కులవధువు. ఇది కాదనలేము. కులవధువా? ఎందుకిలా మాట్లాడుతున్నావు వికర్ణ? శిరస్సుపై జూలు పెంచుకున్నంత మాత్రాన వానరం సింహం కాలేని విధంగా, శిరస్సుపై చూడామణి ధరించినంత మాత్రాన ఇటువంటి స్త్రీ పవిత్రురాలు కాలేదు. గంజాయి మొక్కకు కాచిన పండ్లను కూడా ఫలములనే అంటారు. కాని అవి మామిడి పండ్లు కావు. నీవు ఇటువంటి స్త్రీని కులవధు అంటున్నావా? ఇటువంటి స్త్రీని? ఈమె 5 పురుషులతో సంసారం చేస్తోంది. వేశ్య అంటారు ఇటువంటి స్త్రీ. అయినా వ్యభిచారిణి శరీరంపై వస్త్రాలున్నా లేకున్నా ఏ భేదమూ లేదు. దుశ్శాసన,
ఈ దాసి ధరించిన వస్త్రాలను వలిచాయి. దుర్యోధన, నీవు ఈ దుష్కార్యాన్ని మానుకో. ఆగు దుశ్శాసన! మౌనం వహించండి. మౌనం వహించండి గురువర్య. మౌనంగా ఉండండి మహితాత్మ. ఇక మీరు కూడా ఆర్యపుత్రులారా, మీరందరూ మౌనం వహించండి. నాకు రక్షణ ఇప్పుడు మీ ఎవ్వరి చేతుల్లోనూ లేదు. ధర్మం పేరిట జరుగుతున్న ఈ అధర్మాన్ని ఆపే సాహసం మీలో ఏ ఒక్కరికి లేదని నాకు అర్థమైంది. అది ధర్మం ఎలా అయ్యింది? ఇలా మీ శక్తిని దౌర్బల్యంగా మార్చేసినప్పుడు అది సత్యం ఎలా అవుతుంది? ఈ దుష్టుల కార్యాలను భస్మం చేయడానికి మారుగా పలికే వారి సాహసాన్ని దగ్ధం చేసేస్తుంటే మీరెవ్వరూ ధర్మం యొక్క వాస్తవిక రూపాన్ని అర్థం చేసుకోలేదు. దీపం ప్రకాశాన్ని ఇస్తుందన్నది వాస్తవమే, కానీ జ్యోతి ఆరిపోయిన తరువాత అదే దీపం చేతులను మసిపూరితం చేస్తుంది. మీ అందరి ధర్మం నుండి ఇప్పుడు ప్రకాశం తొలగిపోయింది. అందుకని ఇక నాకు రక్షణ మీరెవ్వరూ ఇవ్వలేరు. నాకు రక్షణను అందించాలనుకుంటే అది ఇప్పుడు స్వయంగా ఆ ఈశ్వరుడే అందిస్తాడు.